సార్ ఆట విడుపు 2026 లో ఇప్పుడు ఇలా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఆట విడుపు చేయడం వల్ల అనిపిస్తుంది సార్. చాలా బాగుంది. ఎంతో తీవ్ర ఒత్తిడితో నిరంతరం ఉండే ప్రజాప్రతినిధులు ఒక 3 రోజుల పాటు కొంచెం ఉల్లాసంగా ఉత్సాహంగా ఆట విడుపు అనే ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం అనేది చాలా మంచి కార్యక్రమం. దీన్ని కొనసాగించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని, శాసనసభ స్పీకర్ గాని కోరుతా ఉన్నాం. ఓకే. సార్ ఇప్పుడు మీకు చిన్నప్పటి నుంచి ఆటలు ఆడే ఉంటారు. మీకు ఏ ఆట అంటే ఇష్టం? మీరు పిల్లలతో కూడా ఇప్పుడు కొత్త కార్యక్రమం మొదలు పెట్టడానికి ఏమైనా ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయంటారు? అన్ని ఆటలు ఇష్టం అండి. క్రికెట్ ఆడతాం, కబడ్డీ ఆడతాం, షటిల్ ఆడతాం, బ్యాడ్మింటన్ ఆడతాం, అన్ని ఆడతాం. ఇప్పుడు స్పోర్ట్స్ జరుగుతున్నాయి కదా సార్. ఈ స్పోర్ట్స్ ద్వారా ఇప్పుడు పిల్లలకు కూడా శాసనసభలో కానివ్వండి, శాసన మండలిలో కానీ ఈ స్పోర్ట్స్ ద్వారా ఇంకా పిల్లలకి ఇంకా కొంచెం ఎక్కువ పెట్టుబడి పెట్టాలి. రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత స్పోర్ట్స్ కి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. మనం చూసాం డిఎస్సిలో ఉత్తమ ప్రతిభ క్రీడాకారులకు దాదాపు 434 ఉద్యోగాలు కూడా ఇవ్వడం. ఇది వితౌట్ డిఎస్సి ద్వారా చాలా ప్రోత్సాహకరంగా రాష్ట్ర ప్రభుత్వ విధానాలు.